తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరాహోరుగా జరుగుతుంది. సో దాదాపు ప్రచారం కూడా చివరి దశకు రావడం వలన అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం అయితే చేస్తున్నారు. సో ఈ సందర్భంగానే మనం హుజూర్నగర్ నియోజకవర్గం నేడిజల్ల మున్సిపాలిటీకి రావడం జరిగింది. ఇక్కడ మాజీ మున్సిపల్ చైర్మన్ బచ్చలకూరు ప్రకాష్ అన్న 3వ వార్డు నుంచి అని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అన్నగారిని అడిగి తెలుసుకుందాం. అన్న, ఎట్లా ఉంది 3వ వార్డు నుంచి అని మీకు ప్రజల్లో మద్దతు ఎట్లా వస్తుంది, ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు? నేరేడుజర్ల మున్సిపాలిటీలో నా పేరు బచ్చలకూరు ప్రకాష్. నేరేడుజర్ల మున్సిపాలిటీలో 3వ వార్డుగా పోటీ చేస్తున్నా. మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాల్లో బాగా నడుస్తుంది. సీసీలు కానీ డ్రైన్లు కానీ కొన్ని కోట్లు మన నేరేడుజర్ల మున్సిపాలిటీకి కొత్త మున్సిపాలిటీ అని ఇచ్చి అభివృద్ధి చెందాడు. ఎక్కడ చూసినా ఆ రోడ్లు ఆ మయమయమే మన కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చెందుతుందని ప్రతి ఒక్కళ్ళు అభిమానంతో కాంగ్రెస్ని గెలిపించాలి, మన ఓటు ఫలానా ప్రకాష్ని వేసి గెలిపించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ మనం ఏ సమస్యలు చేసుకోవాలనే ఆలోచనతో అందరూ ఏకంగా వచ్చారు. మీరందరూ చూడండి ఎంతమంది వచ్చారో. వాళ్ళ ఆ జనాలను చూసి మీరే చెందుతారు. మన ఇక్కడ ఎంత అభివృద్ధి చెందిందో, ఎంత డెవలప్ అయిందనేది మీరందరికీ తెలుసు. అదే అభివృద్ధి మళ్ళీ జరుగుతుందని ఇంకా ఉరుకులు పెట్టుకుంటే అందరూ అభిమానంతో వచ్చి ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అవకాడ వాళ్ళు పోటీలో కూడా ఈరోజు ప్రచారానికి కూడా ఇక మా వల్ల కాదని దివాలు తీసి వెళ్ళిపోయారు. ఏకగ్రీవంగా పోటీ చేసి అధిక మెజార్టీతో నేరేడుజర్లలో 3వ వార్డు అన్ని వార్డుల కంటే మెజార్టీతో గెలిపించుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకొస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్న, మీరు మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీకు చైర్మన్ చేసిన అనుభవం కూడా ఉన్నది. సో ముఖ్యంగా రేపు 3వ వార్డులో మీరు కౌన్సిలర్గా గెలిచిన తర్వాత ప్రధానంగా ఎలాంటి ఇంకా అత్యున్నత అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు భవిష్యత్తులో? ఇక్కడ ఏ సమస్య ఏది ఇక్కడ అభివృద్ధి ఎలా ఉందంటే సన్నబియ్యం ఒకటి, కరెంటు బిల్లు, ఉచిత బస్సు, ఈ అభివృద్ధి కార్యక్రమంలో మహిళలు అంతా కూడా ఏకధాటిగా మాకు ఇది అభివృద్ధి మంచిగా ఉంది అనే ఆలోచనతో ముందుకు వస్తున్నారు. ఈ వార్డులో ఏ సమస్య కంప్లీట్ చేస్తాము. డ్రైనేజీలు కానీ, సీసీలు కానీ, వాటర్ సమస్య కానీ, ఏ సమస్య వచ్చినా కంప్లీట్ చేస్తామని హామీ ఇవ్వడం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తానని. అదేవిధంగా మొన్న ఉత్తమ్ సార్తో కూడా మాట్లాడితే ఇందిరమ్మ ఇళ్ళు ఎన్ని ఉండేయో పెండింగు, ఎంతమందికి ఇవ్వాలో అంతమందికి ఇద్దాము, మీరు హామీ ఇవ్వండి నా తరపున అని హామీ ఇచ్చాడు. ఎన్ని ఇల్లు ఎంతమందికి కావాలనుకున్నారో అందరికీ ఇస్తానికి రెడీగా ఉన్నాము. అదేవిధంగా మంత్రి గారి ఆధ్వర్యంలో చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమన్నా అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 సంవత్సరాలు అయినప్పుడు కూడా తట్టిన మట్టి కూడా ఎక్కడ పోయలేదు, కాంగ్రెస్ పార్టీ ఎలా ఓట్లు అడుగుతుందని చెప్పేసి అంటున్నారు. మీరు ఏ హామీతో? వాళ్ళకి ఈ రోజు ప్రచారం చేయడానికి కూడా సిగ్గు లేకుండా రాలేదు. చూడండి ఆ రోడ్లు ఎలా ఉండేయో, ఇక్కడ 50 ఫీట్ల రోడ్లు చూడండి, ఆ సీసీల రోడ్లు చూడండి, ఆ డెవలప్ చూడండి. వాళ్ళు ఏ రకంగా మాట్లాడతారు, వాళ్ళకి తెలియకుండా మాట్లాడుతున్నారు. ఒక్క మాల అక్కడికి వచ్చి చూడండి. అయినా ఈ వార్డులో చేయడానికి కూడా వాళ్ళకి అర్హత లేదు. అన్ని సీసీ రోడ్లు కానీ, అన్ని డ్రైనేజీలు కానీ, అన్ని వాటర్ సమస్యలు కానీ వచ్చినాయి. వాళ్ళు మాట్లాడటానికి కూడా అర్హతే లేదు. మా అభివృద్ధి కార్యక్రమం వల్ల మా జనాలు చూడండి, వాళ్ళని అనుకోండి. మా ఇక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా ఎంత అభివృద్ధి చెందుతుందో, ఎంత చేస్తుందో, సంపూర్ణంగా అభివృద్ధి చెంది ఓరవలేక వాళ్ళ మాటలు అంటున్నారు. వాళ్ళ మాటలు ఏం పట్టించుకోవద్దు. మనం అభివృద్ధి కార్యక్రమాల్లో ముందరకు పోదామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఈ సందర్భంగా మీ యొక్క 3వ వార్డు ప్రజలకు, అదేవిధంగా సేమ్ టైం మీరు ఒక నేరేడుజల్ల మున్సిపాలిటీ పట్టణ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఏం లేదు, ఇక్కడ అభివృద్ధి కార్యక్రమమే ముందల ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో 15 గెలుచుకొని మా కాంగ్రెస్ అభ్యర్థిని మున్సిపల్ చైర్మన్గా చేయబోతున్నాం. 100% 15 గెలుస్తున్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. సో అన్న మాజీ అంటే మున్సిపల్ చైర్మన్గా చేసిన అనుభవం కూడా ఉన్నది కదా. సో ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు 3వ వార్డులో కానీ సేమ్ అంటే ఇంతకుముందు మున్సిపాలిటీలు అంటే అన్ని వార్డులు చూసుకునే అంత అనుభవం కూడా ఉన్నది. బట్ ఏదైనప్పుడు కూడా ఎలక్షన్ వచ్చేసరికి ఎవరికి ఉండే ఆలోచన విధానం వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఎట్లా ఉంది 3వ వార్డులో ప్రజెంట్ రెస్పాన్స్ ఎట్లా ఉంది అన్న? 3వ వార్డులో ప్రజెంట్ గాన గతంలో ప్రకాష్ గారు మున్సిపల్ చైర్మన్గా అయినప్పుడు దాదాపుగా 15 వార్డులలో కూడా
వన్ ఇయర్ ఉన్నందుగానే ఒక సంవత్సరంలో చాలా అభివృద్ధి చేశాడు. ప్రతి వార్డులో సీసీ రోడ్లు, డ్రైన్లు, కలవట్లు, కరెంటు పోల్లు, లైట్స్, ప్రతిదీ చేశాడు పాపం. రెండోది 11వ వార్డుని ఇంకా ఎక్కువ డెవలప్ చేశాడు గతంలో ఆ వార్డు నుంచి పోటీ చేసి. ఇప్పుడు ఈ 3వ వార్డు విషయానికి వచ్చినప్పుడు ఈ 3వ వార్డులో గతంలో వాళ్ళు 10 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా ఇంత తత్తెడు ఒక మీటర్ కూడా సీసీ రోడ్ వేయలేదన్న. ఇప్పుడు మా అభ్యర్థి సీనియర్ లీడరు, గతంలో మున్సిపల్ చైర్మన్ చేశాడు, గతంలో ఎంపీటీసీ చేశాడు, గతంలో జెడ్పీటీసీ పోటీ చేశాడు, చైర్మన్గా అయ్యాడు, మళ్ళీ కౌన్సిలర్గా వస్తున్నాడు. సీనియర్ లీడరు, ప్రజలతో సత్సంబంధ వ్యక్తి. ఇంకోటి ఏంటంటే ఇది జనరల్ వార్డు నుంచి పోటీలో ఉన్నాడు. మేమందరం అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలనే ఆలోచనలో మేమందరం ఎందుకున్నాం అన్నట్టన్నా. ఈ 3వ వార్డు కొంత అభివృద్ధి కార్యక్రమంలో కొంత వెనుకబడ్డది. ఎందుకు గతంలో వాళ్ళ ప్రభుత్వం ఏం చేయలేదు కాబట్టి. ఇప్పుడు ప్రకాష్ గారిని గెలిపించుకుంటే ఇక్కడ మిగిలిన పనులు సీసీ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కలవట్లు కానీ, తర్వాత మొన్న చైర్మన్గా ఉన్నప్పుడు 50 ఫీట్ల రోడ్డుని కొట్లాడి సాధించి ₹1,00,00,000 నిధులు తీసుకొచ్చి చేపించిండు. ముందు మళ్ళీ ఇక్కడ శ్మశాన వాటికి అయితే అక్కడ బీటీ రోడ్లు వేయించాడు. అంత పెద్ద 15 వార్డులకు చేసిన నాయకుడు ఈ 3వ వార్డు అంటే చిన్నది, 936 ఓట్లు. ఈ పనులు అనేది నాకు తెలిసి ఒక 6 నెలలనే మొత్తం కంప్లీట్ చేస్తాడు. పింఛన్ రాని వాళ్ళకి పింఛన్లు, తరువాత వికలాంగులకు, వితంతువులకు, ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు, అందరు చేయాలని తపన ఉంది. మంచి నాయకుడు, స్వామ్యుడు, అందరితోటి మంచి కలిసిపోయే వ్యక్తి. అభివృద్ధి అంటే అతనికి బాగా చేయాలని తపన. మంత్రి గారికి కూడా అత్యంతమైన సన్నిహితుడు. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్లో చైర్మన్ అభ్యర్థిగా 8 వార్డు గెలిచినప్పుడు కూడా వాళ్ళు ట్వంటీ చేసి డిస్టర్బ్ చేసి కాకుండా చేశారు. చేసిన లాస్ట్ దశలో 1 ఇయర్ ఉందనగా మళ్ళీ మంత్రి గారు మళ్ళీ చైర్మన్ చేసిన తర్వాత ఆ కొద్ది సమయంలోనే 1 ఇయర్నే ఎంతో అభివృద్ధి చేశాడు ఒక చైర్మన్ హోదాలో. ఇప్పుడు వార్డు కౌన్సిలర్కి ఇప్పుడు గెలిచిన తర్వాత దేవుని దేవాల 100% గెలిచాడు, మంచి మెజార్టీ గెలిచాడు. ఇంకా ఈ 3వ వార్డుని ఎక్కువ ఇప్పటికన్నా డబల్ త్రిబుల్ అభివృద్ధి చేస్తారని మేమందరం ఆశిస్తున్నాము. మంచి మెజార్టీతో గెలిపించి మంత్రి గారికి కానుక ఇస్తూ మా 3వ వార్డులో ఉన్న ఓటర్స్ ముఖ్యమైన అందరం కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించి మంచి నాయకుడిని మేము మా దేవుడు మంచి నాయకుడిని పంపించాడు మాకు ఇక్కడికి. మంత్రి గారు మంచి సెలెక్ట్ చేసి ఎట్లా ఉందన్న సపోర్ట్ ఎట్లా ఉంది? మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సపోర్టు నేరేడు జిల్లా మున్సిపాలిటీకి ఎలాంటి ప్రోత్సాహం, ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు అన్న? మంత్రి గారికి 15 వార్డులు ఉంటే 15 వార్డులు కూడా ఒక సొంత బిడ్డ లెక్క చూసుకుంటుండు. కాన్స్టిట్యూన్స్ ఎలా చూసుకుంటుండో, స్టేట్ని ఎలా చూసుకుంటుండో. ఈ చిన్న మున్సిపాలిటీ కూడా ఎన్నో కోట్ల రూపాయల నిధులు ఇచ్చాడు, 100 కోట్ల రూపాయల నిధులు ఇచ్చాడు. అభివృద్ధి చేయాల్సిన చాలా ఉన్నది. ఇంకోటి ఏంటంటే మొన్న ఎలక్షన్ కోడ్ కాబట్టి కొన్ని పనులు ఆగిపోయినాయి. ఇప్పుడు చాలా చేస్తున్నాడు. మళ్ళీ మా అదృష్టం ఏంటంటే మంత్రి గారికి మా అభ్యర్థి, మా నాయకుడు ప్రకాష్ గారు చాలా దగ్గర కాబట్టి ఈ వార్డుకి ఎక్కువ నిధులు తీసుకొస్తాడు. దీంతో పాటుగా ఆయన 15 వార్డులలో కూడా ఎక్కడెక్కడ చేయాలన్నా కూడా రేపు ఏ చైర్మన్ వచ్చినా, కాంగ్రెస్ పార్టీ ఏ చైర్మన్ వచ్చినా కూర్చోబెట్టి సీనియర్ లీడర్ కాబట్టి, నాయకుడు కాబట్టి చేసినాడు కాబట్టి ఆయన సహకారంతో మళ్ళీ ఈ మున్సిపాలిటీని 15 వార్డులు కూడా ఎక్కువ డెవలప్ చేసుకుంటామన్నా. దానికి కారణం మంత్రి గారు సహకారంతో, ఇక్కడ ఉన్న పెద్దలందరితో సహకారంతో ఈ భవిష్యత్తులో ఈ మున్సిపాలిటీ తీర్చిదిద్దుతాం. ఈ 5 సంవత్సరాలు, ఇప్పుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటాం. దేవుడితో ఇంకొక 5 సంవత్సరాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు. పథకాలు, చిన్న పథకాలు, పెద్ద పథకాలు ఉంటున్నాయి కాబట్టి మున్సిపాలిటీలో కూడా అభివృద్ధి చేయించుకొని ఇక్కడ చైర్మన్ అభ్యర్థిని మంచి మెజార్టీతోటి ఇక్కడ 15 నెంబర్లు మేము గెలిచి మా మంత్రి గారు ఎవరు చెప్తే వాళ్ళే చైర్మన్గా ఉంటారు కాబట్టి ఎవరు చైర్మన్ అయినా మాకు అభ్యంతరం లేదు. ఒక్క మనిషి చైర్మన్ అయినా 15 మంది చైర్మన్లు అయినట్టే. ఒక్క మనిషి చైర్మన్ అయినా కూడా 13,000 ఓటర్స్ ఇక్కడ చైర్మన్ అంటే. కాబట్టి మా మంత్రి గారి నిర్ణయంతో దానికి తోడు మా అభ్యర్థి 3వ వార్డు అభ్యర్థి ప్రకాష్ గారు, మాజీ చైర్మన్ గారు, ప్రజెంట్ ఇప్పుడు పోటీ చేస్తున్న కౌన్సిలర్ గారు కాబట్టి మళ్ళీ ఏమైనా అవకాశాలు ఉండొచ్చు అన్న? ప్రకాష్ అన్న గారికి చైర్మన్ అయ్యే అవకాశం? ప్రకాష్ అన్న గారికి దేవుడి చిత్తం, అది దేవుడి దయ, ప్రజల దీవెన, మంత్రి గారి దీవెన, ఇదంతా మంత్రి గారి నిర్ణయం. అది చైర్మన్ ఇవ్వద్దు అనేది అయితే కాదు. మాకు అలాంటి ఆలోచన ఏం లేవు. మా కౌన్సిలర్ గెలవాలని కోరికతో ఉన్నాము. అంటే ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా హ్యాపీ, అట్లా ఇబ్బంది ఏం లేదు. మాకు ఇచ్చినా ఇవ్వకపోయినా హ్యాపీ. ఎందుకంటే ఆయన నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. సార్ ఇస్తే సంతోషంగా తీసుకుంటాం, ఆగమన్నా కూడా ఆగుతాం. ఎందుకంటే ఆయన నిర్ణయం ప్రకారం నడుచుకుంటాం కాబట్టి ఫస్ట్ మేము వార్డు కౌన్సిలర్ గెలిపించుకొని తర్వాత తదుపరి సార్ నిర్ణయానికి వదిలేస్తాం. సో ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న? మేము యాక్చువల్గా 936 ఓట్లు అన్న. దాంట్లో ఒక 150 ఓట్ల దాకా బ్రేక్ డౌన్ అయిపోతాయి. కొంతమంది చనిపోయారు, లేకపోతే దాదాపు 700-750 అయితే మేము 250 మెజార్టీతో గెలుస్తామని ఆశిస్తున్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఆల్ ద బెస్ట్.